అలనాటి తార షావుకారు జానకి దివికేగారు. కథానాయికగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో అద్భుత అభినయాన్ని ప్రదర్శించి ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేశారు. కళ్ళతోనే హావభావాలు పలికించి గ్లామర్ ఫీల్డ్లో గ్రామర్తోనే నెగ్గుకొచ్చిన ఆ నటీమణి మరణంపై సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. దాదాపు 7 దశాబ్దాల పాటు వెండితెరపై నవరసాలు ఉలికించిన ప్రముఖ నటి షావుకారు జానకి కన్నుమూశారు. చెన్నై కావేరీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. కొన్నాళ్లుగా ఆమె శ్వాసకోశ సమస్యలతో ఇబ్బంది పడ్డారు. జానకి మృతితో తెలుగు, తమిళ సినీ పరిశ్రమలు విషాదంలో మునిగిపోయాయి. షావుకారు జానకి పోషించిన పాత్రలు ఎప్పటికీ నిలిచిపోతాయని నటీనటులు సంతాపం తెలిపారు. షావుకారు జానకి ఇక లేరనే వార్త ఎంతో బాధించిందన్న చిరంజీవి వైవిధ్య పాత్రలకు సహజ నటనతో ప్రాణం పోశారని పేర్కొన్నారు. షావుకారు జానకితో తమ కుటుంబానికి ప్రత్యేక అనుబంధం ఉందని నందమూరి బాలకృష్ణ గుర్తు చేసుకున్నారు. ఎన్టీఆర్ తొలి హీరోయిన్ షావుకారు జానకేనని తెలిపారు. 75 ఏళ్ల సుదీర్ఘ నటనా ప్రస్థానం చూసింది ఆమె ఒక్కరే అనుకుంటా అని బాలయ్య పేర్కొన్నారు. ప్రముఖ నటి పద్మశ్రీ షావుకారు జానకి మరణించారన్న వార్త తెలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. చిన్నతనం నుంచే నాటకాల్లో వివిధ పాత్రలు పోషిస్తూ కెరీర్ను ప్రారంభించిన ఆమె 7 దశాబ్దాల పాటు చలనచిత్ర రంగంలో తనదైన ముద్ర వేశారని కొనియాడారు. దాదాపు 400కి పైగా చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారని అన్నారు. పలు మేటి చిత్రాల్లో షావుకారు జానకి పోషించిన పాత్రలు ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలుస్తాయని కొనియాడారు. నటనా ప్రతిభతో ప్రేక్షకులను అలరించిన షావుకారు జానకి గారి మరణం తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలకు తీరని లోటని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. 1931 డిసెంబర్ 12న రాజమహేంద్రవరంలో జన్మించిన శంకరమంచి జానకి 1950లో షావుకారు చిత్రంతో కథానాయికగా సినీ రంగ ప్రవేశం చేశారు. మొదటి సినిమానే ఇంటి పేరుగా మార్చుకున్నారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎంజీఆర్, శివాజీ గణేశన్ వంటి అలనాటి అగ్ర కథానాయకులందరి సరసన నటించి మెప్పించారు. 73 ఏళ్ల నట ప్రస్థానంలో తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో 400కు పైగా చిత్రాల్లో నటించారు. 1955లో ఏకంగా 11 సినిమాల్లో నటించి రికార్డు సృష్టించారు. 1962 తర్వాత సహాయ పాత్రల్లో మెరిశారు. సంసారం ఒక చదరంగంలో చిలకమ్మ వేషం కట్టి ఎద్దుబండి సాములు అంటూ నూతన ప్రసాద్ని తన నటన ప్రావీణ్యంతో హడలెత్తించారు. 2023లో విడుదలైన అన్నీ మంచి శకనములే జానకి చివరి చిత్రం. షావుకారు జానకిని 2022లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ప్రభుత్వాలు అందించి కళైమామణి, నంది, రాజ్యోత్సవ అవార్డులు షావుకారు జానకిని వరించాయి.